గాంధీనగర్ మున్సిపల్ పార్క్ అభివృద్ధికి స్థానికుల విజ్ఞప్తి. సాలూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న మున్సిపల్ పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం పార్కులో శుభ్రత నిర్వహణకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని, చెత్తా చెదారం, పిచ్చి మొక్కలను తొలగించి పార్కు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. పార్కులో బౌండరీ వాల్, ఫెన్సింగ్, ప్రవేశ ద్వారం వంటి మౌలిక వస్తువులను మెరుగుపరచడంతో పాటు పిల్లల కోసం ఆట పరికరాలు, వాకింగ్ ట్రాక్, బెంచీలు, తగిన లైటింగ్, త్రాగునీటి సదుపాయం, పచ్చదనం వంటి వస్తువులు కల్పించాలని వారు కోరుతున్నారు. అలాగే పార్కుకు సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, పార్కును ఆనుకుని ఉన్న దేవాలయం, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాల ప్రదేశం, సాలూరు రాజేశ్వరరావు గారి విగ్రహం పరిసరాలను కూడా శుభ్రంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతూ ఉన్నారు. పార్క్ అభివృద్ధి జరిగితే పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉదయం, సాయంత్రం వేళల్లో సురక్షితంగా సేద తీరేందుకు, వాకింగ్ చేసేందుకు ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతూ ఉన్నారు. పార్కు పరిసరాల్లో రాత్రి వేళలో అనవసర కార్యకలాపాలకు అవకాశం లేకుండా పోలీసుల పర్యవేక్షణ పెంచాలని కూడా కోరుతూ ఉన్నారు. మున్సిపల్ అధికారులు పార్కును పరిశీలించి అవసరమైన అభివృద్ధి పనులను దశల వారీగా చేపట్టడంతో పాటు సంబంధిత శాఖల సమన్వయంతో పాటు పార్కును ప్రజలకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన ప్రదేశంగా తీర్చిదిద్దాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. పార్క్ అభివృద్ధి చెందితే గాంధీనగర్ ప్రజలతో పాటు సాలూరు పట్టణ ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అధికారులు స్పందించి అవసరమైన వసతులు కల్పించాలని కోరుతున్నామని స్థానికులు తెలియజేశారు.